నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ను ప్రజలు ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇటికాల శ్రీనివాస్ కోరారు. మూడవసారి ప్రజల ముందుకు వస్తున్నానని ఒక్క అవకాశం ఇచ్చి వార్డును అభివృద్ధి చేసే అవకాశం తనకు కల్పించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇటికాల శ్రీనివాస్ మాట్లాడుతూ 35వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు కోరారు. 35వ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నానని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 40 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంతో పాటు 3 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చామని తెలిపారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిల సహకారంతో వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నానని, తనను ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి 35వ డివిజన్ నుండి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడ శివకుమార్, సుంకి మల్లేష్, కర్నాటి మత్సగిరి, తాటి శ్రీను, సురేపల్లి భద్రయ్య, నగేష్, పున్న నరేష్, సంగిశెట్టి సురేష్, వడ్లకొండ ఉదయ్, గుండబైన గణేష్, గుండబైన నాగరాజు, ఉమేష్, దుర్గి, శివ, శ్రీరామదాసు గోపి, మారోజు శివ, సతీష్, సంతోష్, వినోద్, ఇటికాల మహేష్, సాయి కిరణ్, షారుఖ్ ఖాన్, పగిళ్ల రవి, ఉమేష్, మారోజు దేవేంద్రాచారి, నాగేంద్రబాబు, చందు, ఇటికాల శ్రీకాంత్, గడ్డం భరత్ తదితరులు పాల్గొన్నారు. 35వ వార్డు డివిజన్ ప్రజలకు నమస్కరించి తెలియజేయనది ఏమనగా, అయ్యా మూడోసారి నేను మీ ముందుకు వస్తున్నా, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చి అతికి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని మొక్కుతూ ఇటికాల మంగమ్మ శ్రీనివాసను నేను 35 వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాం. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. అట్లనే ఈ వార్డులో ఉన్న సమస్యలు ఏమన్నా ఉన్నా నీ అన్నిటికీ మీ ముందలుండి తీర్చడానికి ముందుకు వస్తున్నా. అదేవిధంగా ఈ వార్డులో ఇప్పుడు 20 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక 35-40 ఇండ్ల దాకా బీద వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అట్లనే 3 కిలోమీటర్ల రోడ్లు, మట్టి రోడ్లను సీసీ రోడ్లు మంత్రి గారి సహకారంతో, బురిసీనన్న సహకారంతో, గుమ్మల మోహన్ రెడ్డి సహకారంతో 3 కిలోమీటర్ల రోడ్లు హనుమాన్ నగర్, శివరాం నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, పద్మనగర్, ఈ అన్ని కాలనీలలో ప్రతి ఏరియాలో మట్టి రోడ్లను సీసీ రోడ్లు చేయడం జరిగింది. ఇంకా చేసేవి ఉన్నాయి. మీరందరూ నన్ను బలపరిచి గెలిపిస్తే ఇంకా ఇంతకంటే ఎక్కువ చేసి అభివృద్ధి చేసి మీ ముందలు ఉంటా. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. 35వ వార్డు డివిజన్ నుంచి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి మేము పోటీలో ఉండడం జరుగుతుంది. గత 2 సార్లు దగ్గరగా వచ్చి ఓడిపోవడం జరిగింది. ఈసారి మూడోసారి మాకు ఒక్క అవకాశం ఇస్తే కాలనీలో ఈ 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు, ప్రతి సమస్య మీద మాకు అవగాహన ఉంది. ఎక్కడెక్కడ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దోమల సమస్య కానీ, నీటి సమస్య కానీ, మోరీ సమస్య కానీ, అదేవిధంగా పద్మనగర్ చింత చెట్టు దగ్గర మనకి బస్ షెల్టర్ లేదు. దాన్ని ఇక్కడికి తెప్పించే బాధ్యత మాది అని మీకు మనవి చేసుకుంటున్నా. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. మేము డివిజన్ని ఎంత డెవలప్ చేస్తామో అదేవిధంగా కోమటిరెడ్డి గారి సహకారం మనకు చాలా గొప్పగా ఉంది. సీనన్న కానీ మోనన్న గారు కానీ మనకు చాలా సహకారం చేస్తున్నారు. 2 కిలోమీటర్ల శాంక్షన్ ఇస్తే మన కోసమే, మన వార్డు డెవలప్మెంట్ కోసమే మనం చేస్తున్న కష్టాన్ని చూసి వాళ్ళు 2 కాస్త 3 కిలోమీటర్ల 300 మీటర్లను శాంక్షన్ చేసి అంగరంగ వైభవంగా రోడ్లను చేసిర్రు. మేము అధికారం లేకుండానే ఇంత కష్టపడి ఆ రోడ్లు తేవడం జరిగింది. మీరు గుర్తుంచుకొని ఈసారి మాకు చేయి గుర్తుకి ఇటికాల మంగమ్మని గెలిపిస్తే నల్గొండలోని 45 వార్డులలో మొదటి వార్డుగా అభివృద్ధి చేసి చూపిస్తామని మిమ్మల్ని కోరుకుంటున్నాం.